మాట్లాడారు ఈ ఇష్యూ మీద ఒకసారి బయట అనేది పేరుంది దానికి, దాన్ని అది వాడుకుంటున్నారు ఆయన్ని. అది కరెక్ట్ కాదు కదా ఆయనకి. అంటే దాని గురించి ఆయన క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ కదా, ప్రజలు నమ్ముతారనే పరిస్థితిలో ఆయన వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఆయన ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము చెప్పాల్సిన అవసరం ఉంది కదా, పబ్లిక్ తెలియాలి కదా. ఆయన క్రెడిబిలిటీ కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని పబ్లిక్ తెలియాలి కదా, అందుకోసం మాట్లాడను. సార్ ఇక్కడ వచ్చిన ఇంకొక అంశం ఏంటంటే చాలా మందికి ఉన్న అనుమానం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు, ఎవరో మిమ్మల్ని వాడుకుంటున్నారు అని చెప్పి. జగన్ మిమ్మల్ని వాడుకుంటున్నారా? ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ లో చూపించండి ఒకసారి స్క్రీన్ మీద, మీకు వైసీపీ సోర్స్ చెప్పండి, దీని సోర్స్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు నన్ను సోర్స్ అడిగారు, నేను చెప్పింది డిఫెమేటరీ కాదు, పొలిటికల్ కామెంట్ మీరు సోర్స్ అడిగారు. ఇది డిఫెమేటరీ కామెంట్ కాదు, దీని సోర్స్ ఏంటి? ఇప్పుడు నేనింత హుందాతనాన్ని ప్రదర్శించినాక జనసేన టీడీపీలు కూడా హుందాతనాన్ని ప్రదర్శించాలి కదా. ఇప్పుడు నేను నాదెళ్ల మనోహర్ అప్పీల్ అది నేను గౌరవించి ఆయన జనసేన సెన్సిటివిటీస్ రెస్పెక్ట్ చేసి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ కాదు గనక, మై ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ కనుక ఇది చర్చ దారి తప్పొద్దు అని నేను విత్డ్రా అయితే, ఇప్పుడు జనసేన అధికారిక అప్పీల్లో ఏం చెప్పారు? దయచేసి ఏమని వాడు చూడండి పదాలు, దయచేసి అన్న పదవాడు. ఒక జనసేన 21 మంది ఎమ్మెల్యేల పార్టీ, నాదెళ్ల మనోహర్ ఒక రాష్ట్ర మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, ఆయన నాకన్నా రాజకీయాల్లో పెద్దవాడే కదా. మరి ఆయన అంత గౌరవం, ఇప్పుడు ఒక పెద్దవారు చిన్నవారి గౌరవం, ఒక రాజకీయ పార్టీ జనసేన, నాగేశ్వర్ ఒక ఇండివిజువల్, ఒక రాజకీయ పార్టీ, ఒక సభాపతిగా పనిచేసిన ప్రస్తుత మంత్రి నాకు గౌరవం ఇచ్చి అప్పీల్ చేసినప్పుడు ఇగోలు ప్రదర్శించడం కరెక్ట్ అవుతుందా? వాళ్ళ అప్పీల్ రెస్పెక్ట్ ఇవ్వడం కరెక్ట్ అవుతుంది? చెప్పండి. నేను సంస్కారవంతుని కనుక ఇగోలకు పోకూడదు, ఎందుకంటే ఈ చర్చ దారి తప్పకూడదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఎందుకు చెప్పానో కూడా చెప్పాను. ఇక దట్ క్లోజ్ చేస్తూ పబ్లిక్ ఇష్యూస్ ఇప్పుడు లేకపోతే ఏమయ్యేది? ఇవాళ నేను వేదాంత కాజా బ్లాక్ వేదాంతకి ఇవ్వడానికి మాట్లాడే సమయం ఉండేది కదా నాకు. ఇక వారం రోజులు 15 రోజులు ఇదే చర్చ. నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటే నేను పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడాలి కదా. తత్వవేత్త అంటాడు అవసరమైతే 2 అడుగులు ముందేసుకేస్తానికి 1 అడుగు వెనక్కి అని చెప్తాడు. దిస్ ఇస్ వాట్ ద ఫిలాసఫర్స్